మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం నూజివీడులో వైఎస్ విగ్రహావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు అంటున్నారు. తాము అల్లర్లకు పాల్పడితే దాన్ని సింపతిగా మార్చుకోవాలనే కుట్రలో భాగమని ఆరోపిస్తూ ఉన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం నూజివీడులో వైఎస్ విగ్రహావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు అంటున్నారు. తాము అల్లర్లకు పాల్పడితే దాన్ని సింపతిగా మార్చుకోవాలనే కుట్రలో భాగమని ఆరోపిస్తూ ఉన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, గత మొన్న రాత్రి జరిగిన వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణలో నూజివీడు ప్రాంతంలోని చాట్రాయి మండలంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ చేశారు పేర్ని నాని. ఈ నేపథ్యంలో ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఓ పక్కన స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన కొలుసు పారదర్శితో పాటు పూర్తిగా సీఎం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపైన టీడీపీ కార్యకర్తలు పలు స్టేషన్లో కంప్లైంట్లు చేస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే ఈ రోజు మచిలీపట్నం కేంద్రంగా మచిలీపట్నం పట్టణంలో పోలీస్ స్టేషన్ లో కొంతమంది టీడీపీ శ్రేణులు పేర్ని నానిపై కేసులు నమోదు చేయడం జరిగింది. పేర్ని నాని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కక్షపూరితంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే పేర్ని నాని వ్యాఖ్యల్లో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. పార్టీల్లో విద్వేషపూర్వకంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికే టీడీపీ శ్రేణులు అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ జరిగింది. అయితే ఇప్పుడు పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు, దీని మీద కేసు కట్టి ఆయన విచారణ పిలిపిస్తారా లేదా అనేది కూడా చూడాలి. Right, thank you, Yakub. Thanks for the updates.